కర్ణాటకలోని బళ్ళారిలో బ్యానర్లు కట్టే విషయంలో ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డి వర్గానికి, కాంగ్రెస్ ఎమ్మెల్యే భరత్ రెడ్డి వర్గానికి మధ్య చోటు చేసుకున్న ఘర్షణలో ఒకరు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ నేపథ్యంలో గాలి జనార్దన్ రెడ్డి, ఆయన సోదరుడు సోమశేఖర్ రెడ్డి, ఆయన సన్నిహితుడు మాజీ మంత్రి శ్రీరాములు సహా 10 మందిపై బ్రూస్పేట పోలీసులు కేసు నమోదు చేశారు. భరత్ రెడ్డి అనుచరుడు శేఖర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసులు నమోదయ్యాయి. రాళ్లు, కొడవళ్లు, కర్రలు, సోడా బాటిల్స్తో తమపై దాడి చేశారని భరత్ రెడ్డి వర్గం ఆరోపించింది. మరోవైపు ఈ ఘటనలో ఒక వర్గంపై మరో వర్గం దాడికి పాల్పడింది. ఇద్దరి గన్మెన్లు గాల్లోకి కాల్పులు జరిపారు. ఒక గన్మెన్ నుంచి తుపాకీని లాక్కున్న సతీష్ రెడ్డి, గాలి జనార్దన్ రెడ్డిపై కాల్పులకు దిగారు. జనార్దన్ రెడ్డి త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. ఇదే సమయంలో ఇరు వర్గాలు కాల్పులకు దిగాయి. ఈ క్రమంలో భరత్ రెడ్డి వర్గానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్త రాజశేఖర్ మృతి చెందాడు. ఈ ఘటనలో సతీష్ రెడ్డికి బుల్లెట్ గాయమైంది. దాంతో ఆయన్ను చికిత్స నిమిత్తం బెంగళూరుకు తరలించారు. ప్రస్తుతం బళ్ళారిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భారీగా పోలీసులు మోహరించారు. ఈ ఘటనపై గాలి జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ తనపై కాల్పులు జరిపిన బుల్లెట్ను మీడియాకు చూపించారు. వాల్మీకి విగ్రహం ఏర్పాటు పేరుతో భరత్ రెడ్డి అనవసర రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. వారికి భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. బళ్ళారి మైనింగ్ సిటీగా గాలి జనార్దన్ రెడ్డి వల్ల పాపులర్ అయిన ఈ ప్రాంతం ఇప్పుడు ప్రశాంతంగా ఉండే బళ్ళారి నగరం ఒక్కసారిగా రణరంగంగా మారింది. కేవలం బ్యానర్ల తొలగింపుతో మొదలైన చిన్న వివాదం రెండు వర్గాల మధ్య చిచ్చుపెట్టి చివరకు ఒక యువకుడి ప్రాణాలు తీసే వరకు వెళ్ళింది. పోలీసులు గాల్లోకి కాల్పులు జరపాల్సి రావడం, రాళ్ల దాడులు, లాఠీ చార్జీలతో నగరం భయాందోళనలతో వణికిపోయింది. ఒక వర్గానికి చెందిన బ్యానర్లు అనుకోకుండా పడిపోవడంతో ఈ గొడవకు బీజం పడింది. ఆ బ్యానర్లను కావాలని తొలగించారని ఒక వర్గం ఆరోపించగా పొరపాటున పడిపోయాయని, దానికి క్షమాపణలు కూడా చెప్పామని మరో వర్గం వివరణ ఇస్తోంది. అయితే ఈ సర్దుబాటు ప్రయత్నాలు ఫలించలేదు. సాయంత్రానికి ఇరు వర్గాల కార్యకర్తలు భారీగా రోడ్లపైకి చేరడంతో పరిస్థితి బళ్ళారిలో అదుపు తప్పింది. రాత్రివేళ ఇరువురు వర్గాల మధ్య మాటల యుద్ధం కాస్త భౌతిక దాడులకు దారితీసింది. బీరు సీసాలు విసురుకోవడం, కర్రలతో దాడులు చేయడం, వాహనాలను ధ్వంసం చేయడంతో బళ్ళారి వీధులు యుద్ధక్షేత్రాన్ని తలపించాయి. ఈ క్రమంలోనే రాజశేఖర్ అనే యువకుడు ఈ దాడుల్లో మృతి చెందడం పరిస్థితిని అత్యంత విషాదకరంగా మార్చింది. ఈ ఘర్షణ కేవలం కార్యకర్తలకే పరిమితం కాకుండా రాజకీయ రంగు పులుముకుంది. గాలి జనార్దన్ రెడ్డి దీనిపై స్పందించారు. మా ఇంటి ఆవరణలో ఉన్న బ్యానర్లు పడిపోతే క్షమాపణలు చెప్పాను. అయినా మా ఇంటిపైకి గూండాలను పంపి రాళ్లు వేయించారు. నేను గంగావతి నుంచి వస్తుండగా నా భద్రతా సిబ్బంది ఆత్మరక్షణ కోసం కాల్పులు జరపాల్సి వచ్చిందని గాలి జనార్దన్ రెడ్డి ప్రకటన చేశారు. మరోవైపు ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డి మాట్లాడుతూ వాల్మీకి విగ్రహ ప్రతిష్టాపనను అడ్డుకోవడానికి ఇలాంటి ఘర్షణలు గాలి జనార్దన్ రెడ్డి సృష్టిస్తున్నారని మండిపడ్డారు. యువతను రెచ్చగొడుతున్నారు. దీనిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం బళ్ళారిలో అదుపు తప్పిన గొడవలతో పోలీసులు భారీగా మోహరించారు. సెక్షన్ 144 అమల్లో ఉన్నట్లు తెలుస్తోంది. దుకాణాలు మూతలు పడ్డాయి. ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. నగరంలో శాంతి భద్రతలను కాపాడేందుకు ఎస్పీ స్థాయి అధికారులు స్వయంగా రంగంలోకి దిగి పర్యవేక్షిస్తున్నారు. రాజకీయ వైషమ్యాల వల్ల కేవలం ఒక బ్యానర్ పడిపోయిందని, ఇంత పెద్ద గొడవకు రెండు రాజకీయ గ్రూపులు పాల్పడటం, ఇందులో సామాన్య ప్రజలు బలి కావడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. పరిస్థితి ఎప్పుడు సద్దుమణుగుతుందోనని బళ్ళారి వాసులు ఆందోళనగా ఎదురు చూస్తున్నారు.